వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్ సూపర్గా ఉండబోతుంది. మరి పార్దు భానుల పెళ్ళికి బలరాం ముహూర్తం పెట్టేశాడా? పెట్టేసిన తర్వాత అకస్మాత్తుగా ఏం జరిగింది? మరి గుడిలో కలుసుకున్న పార్దుకి భానుకి మధ్య ఏం జరిగింది? మరి పెళ్ళి పనులు మొదలుపెట్టిన తర్వాత మరి భాను తీసుకున్న నిర్ణయానికి తండ్రి షాక్ అవుతాడా అన్నది ఇప్పుడు మనకు అప్కమింగ్ రివ్యూ. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పార్దు అద్దం ముందు నించుని తలదువ్వుకుంటూ నవ్వుకుంటూ ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. సూరి వచ్చి, ఏంటి పార్దు, నీకు ఇష్టమైన అమ్మాయి గుడిలో ఎదురు చూస్తూ ఉంటే ఆలస్యం చేయడం అంత పద్ధతి కాదు. త్వరగా వెళ్ళాలి. మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి విలువైన వాళ్ళు, వాళ్ళని వెయిట్ చేయించకూడదు తెలుసా అని చెప్పేసి అంటాడు. అలాగేలే సూరి, నేను కూడా ఆ అమ్మాయి కోసం ఇక త్వరగా రెడీ అవుతున్నాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అలా అనగానే అక్కడికి మరి వెంటనే శారద వస్తుంది. ఇలా కోపంగా చూస్తాడు పార్దు. పార్దు, మీ నాన్న రమ్మంటున్నారు అనగానే, తెలుసులే, నాన్నే వచ్చి పిలవచ్చు కదా. ఇష్టం లేని వాళ్ళని ఇలా పద్దాక నా ముందుకు పంపించే కంటే వెళ్ళమని చెప్పు సూరి అని చెప్పి అనగానే, అక్క మీరు వెళ్ళండి, నేను పార్దుని తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడు. ఇంకా పార్దుని తీసుకుని వచ్చే లోపల ఇల్లంతా చాలా హడావిడిగా ఉంటుంది. పంతులు గారు వస్తారు. మొత్తం కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉంటారు. కేవలం పార్దు కోసం మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా పంతులు గారితో బలరాం మాట్లాడుతూ ఉంటాడు. పార్దు వచ్చాడా శారద అనగానే, వచ్చాడండి, అదిగోండి అక్కడ ఉన్నాడు అనగానే, పార్దు ముందుకు రారా, కూర్చో పెళ్ళి కొడుక అని చెప్పి అనగానే, ఇంకా పంతులు గారిని, మంచి సుముహూర్తం ఉంటే చూడండి అనగానే, ఉంది బాబు, ఈ నెల 6వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది వీళ్ళిద్దరి పేర్ల మీదుగా అనగానే, అయితే ఆ ముహూర్తమే ఖరారు చేయండి అని చెప్పేసి అంటాడు. ఇంకా పంతులు గారు, అలాగే బాబు, లగ్నపత్రిక రాయడానికి కూడా ముహూర్తం పెడతాను అని చెప్పి అంటాడు. ఇంక ఈ లోపల బలరాము పార్దుని అడుగుతాడు, నాన్న నీ పెళ్ళి ఎక్కడ చేసుకోవాలి అనుకుంటున్నావు అంటే, నాన్న నాకంటూ ప్రత్యేకించి కోరికలేమి లేవు, నీకు ఎక్కడ చేస్తే బాగుంటుంది అనిపిస్తే అక్కడే నిర్ణయించండి నాన్న, మీ మాటకి ఎదురేమీ లేదు అని చెప్పేసి అనగానే, అయితే పార్దు, నేను నీకు పెళ్లి జరగాలని ఈ ఊర్లో కళ్యాణం జరిపించాను, ఆ సీతారాముల కళ్యాణం, కాబట్టి ఇక్కడే అతని ఆశీస్సులతో నీకు పెళ్లి సంబంధం కుదిరింది, అందుకే పెళ్ళి ఇక్కడే జరిపించాలి అనుకుంటున్నాను, ఏమంటారు బాబాయ్ గారు అనగానే, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు బాబు, పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఆ ఊరి వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి పెళ్లి ఖర్చులు కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అవుతాము అని చెప్పి అనగానే, పెళ్లి ఖర్చులు దేవుంది బాబాయ్, మనం ఇవ్వచ్చు, కానీ అది కాదు, గుడిలో దేవుడిని నమ్ముకున్నాను, ఆ దేవుడి సమక్షంలో నా కొడుకు వివాహం చేయించాలి అనుకుంటున్నాను, దుర్గా అన్నీ నువ్వే దగ్గరుండి పనులు చూసుకోవాలిరా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి చెప్తాడు. ధర్మ, నువ్వు కూడా తమ్ముడు పెళ్లి పనుల్లో ఎక్కడ ఏమీ డోకా లేకుండా అన్ని దగ్గరుండి చూసుకోవాలి సరేనా అనగానే, తాతయ్య, నాన్న, మాకు కొత్త బట్టలు అని చెప్పి ఇద్దరు పిల్లలు అడుగుతూ ఉంటారు. మీ కొత్త బట్టల కోసమైనా మీ బాబాయ్కి పెళ్లి చేస్తాం సరేనా అంటుంది ఇంకా వాళ్ళమ్మ. అందరూ నవ్వుతారు. ఇంకా ఏంటి, ఆ బసమ్మని ఆ గుడిలో ఎదురు చూడమని చెప్పావు, ఇక్కడేమో నువ్వు కాలక్షేపం చేస్తున్నావు, ఆ అమ్మ ఎదురు చూస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి భాను వసు ఇద్దరు గుడికి బయలుదేరంగానే వాళ్ళ నాన్న చూస్తాడు. చూసి, ఏయ్ ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అనగానే, ఇంకా వసు, గుడికి వెళ్తున్నావు నాన్న అని చెప్పి అంటుంది. గుడికి వెళ్ళడంలో అర్థం ఏంటి? పెళ్ళి తప్పించుకోవాలనా, పెళ్ళి జరగాలని కోరుకుంటున్నావా? నాకెందుకో పెళ్ళి తప్పించుకోవాలని అన్నట్టుగా ఉంది. గుడి లేదు, బడి లేదు, లోపలికెళ్ళు అని చెప్పి అనగానే, ఏంటండి మీరు, దాని దగ్గర చదువు లాగేసుకున్నారు, దాని ఆశలు లాగేసుకున్నారు, దాని కలలు లాగేసుకున్నారు, ఇప్పుడు గుడికి వెళ్ళడానికి స్వేచ్ఛ కూడా లేదా? వెళ్ళు అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ నానమ్మ, చూడు బాను, నువ్వు అదృష్టం వచ్చింది నీకు, అందుకే అంత పెద్దింటి మహారాణి సంబంధం వచ్చింది, ఆ సంబంధం కాదని తప్పించుకున్నావనుకో దరిద్రం నెత్తి మీద తాండవిస్తుంది, అది జాగ్రత్తగా ఉండి మసులుకో. అయినా ఇప్పుడు మీరు గుడికి వెళ్ళాలంటే నాకేదో అనుమానంగా ఉంది, నేను కూడా వస్తాను అని చెప్పి అనగానే, బాబోయ్ ఈ ముసలిది ఎందుకు వస్తుంది, నేను గుడికి వెళ్ళి ఆ జీప్ అబ్బాయికి నా మొర చెప్పుకుని ఎలాగైనా సరే నేను చదువుకోవాలి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు,
అని అతనికి చెప్తే అర్థం చేసుకుంటాడని చెప్పి వెళ్ళి చెప్పాలని అనుకుంటున్నాను. మధ్యలో ఈ ముసలిదొస్తే ఇవన్నీ జరిగే పనులు కాదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఏంటే అలా చూస్తారు? నేను వస్తాను. నానమ్మ నీకు కాళ్ళు నొప్పులున్నాయి కదా? అవునా? నా కాళ్ళు నొప్పులు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడే గుర్తొచ్చాయా? నీ కూతురికి బాగానే నానమ్మ మీద ప్రేమ పుట్టుకొచ్చిందిరా. అయినా నాకు కాళ్ళు నొప్పులొస్తే నా నొప్పులు నేను మోస్తాను. మీకేమీ రుద్దను. మీతో మాత్రం గుడికి రావాల్సిందే. పదండి అని చెప్పానంగానే రా నానమ్మ అని చెప్పేసి ఇంక తీసుకుని వెళ్తారు. ఇంక ఇదిలా ఉండగా మరి దేవుడి దగ్గరికి వెళ్ళి శారద మనస్ఫూర్తిగా పార్దు కోసం దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరి పార్దు అందరికంటే శారదతో చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ సొంత అమ్మ కాదు. తన మీద శక్తి ఎప్పటికప్పుడు దూరం చేసేసి చదువుకోవడానికి కూడా చదువు మీద శ్రద్ధ లేకుండా చేసేసింది పార్దుని. అందుకని పార్దుకి శారద అంటే ఎంత ప్రేమగా చూసినా కానీ ఎక్కడో మారటి అమ్మ అన్న ఫీలింగ్ ఉండిపోయింది. అందుకని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇంకా కానీ శారద మనస్తత్వం అలాంటిది కాదు. తన జీవితం బాగుండాలని, తనకు మంచి అమ్మాయి భార్యగా రావాలని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుంది. ఇంకా అదేవిధంగా తండ్రి ఈ ఈ సమక్షంలో వచ్చి పార్దుకి పెళ్లి సంబంధం చూస్తే తను ఒక మనిషిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి పార్దు చక్కగా కలిసిపోయి ఎటువంటి అవరోధాలు లేకుండా ఈ పెళ్లి చేపట్టిన కార్యక్రమం ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉంటే అక్కడికి బలరాం వస్తాడు. ఏంటి శారదా, నువ్వు పార్థు కోసం కోరుకుంటున్నావా? ఇంకెవరి కోసం కోరుకుంటానండి? కుటుంబం కోసం, కుటుంబంలో వాళ్ళ కోసమే. అవును, నువ్వంటే నాకు అందుకే అంత ప్రేమ. నీకోసం ఎప్పుడు నువ్వు కోరుకోవు. నీకోసం ఎప్పుడు దేవుడిని ఏం అడగవు. మన కుటుంబం కోసం, మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం వాళ్ళు చల్లగా ఉంటే చాలనుకుంటావు. కానీ అందరితో ప్రేమగా ఉండే పార్థు కూడా మంచివాడే శారదా. నీ విషయంలో కఠినంగా మాట్లాడుతున్నాడు. వాడు ఎందుకట్లా మాట్లాడుతున్నాడో కానీ వాడి మనసులో కూడా ఎక్కడో నీ మీద ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఎందుకో చెప్పనా? గోగర్భంలో నీళ్లు ఎక్కడుంటాయో తెలీదు, కానీ వస్తూ ఉంటాయి. అలాగే వాడి గుండెల్లో కూడా ఎక్కడో ప్రేమ ఉండే ఉంటుంది. ఎప్పుడన్నా మారకపోడు, నీతో ప్రేమగా ఉండకపోడు. అప్పటిదాకా ఈ బాధ తప్పదు శారదా. ఆ గాథ బాధ ఎప్పుడూ ఉండేదే. మీరు కూడా ఈ పెళ్లి పనులు ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా సాగాలని చెప్పి దేవుడికి దండం పెట్టుకుని పెళ్లి పనులు మొదలుపెట్టండి అని చెప్పి అనగానే ఇద్దరు దండం పెట్టుకుంటారు మనస్ఫూర్తిగా. ఇంకా శక్తి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో పెళ్లి పనులు అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. అసలు పార్థుకి బీభత్సమైన పెళ్లి ఖర్చు పెడతారేమో అనుకున్నాను. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా ఊరిలో చక్కగా చేసేస్తున్నారు బావగారు. నాకు అదే కావాలి కదా. ఆస్తిపాస్తులు ఎడాపెడా ఖర్చు పెట్టకుండా నా పిల్లల్ని మంచి చదువులు చదివించుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు వచ్చేలాగా చేసుకుంటాను. ఈ ఇద్దరికి చదువులేని మొద్దుల్లాగా చేసేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా భువనతో శాంభవి, ఏంటి భువన, పెళ్లి ముహూర్తాలు పెట్టేశారని బాధపడుతున్నావా అని చెప్పి అడుగుతుంది. అంతే కదమ్మా, ఇంకా ఆఖరి ఘట్టానికి వచ్చేసింది. బావ మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ పెళ్లి జరుగుతుందా అని చెప్పేసి అంటుంది. అలా ఎందుకు అనుకుంటున్నావే? ఈ ఆఖరి నిమిషం వరకు మన చేతుల్లోనే ఉంటుంది. ఏ క్షణానైనా తప్పించొచ్చు. మన ప్రయత్నాలు మనం చెయ్యాలి అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా భాను వసు గుడికి బయలుదేరతారు. వెనకాలే ముసలమ్మ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఏంటక్క, నీకు చదువు అంటే ఇష్టం, నాన్నకేమో పెళ్లి చేయాలని ఉంది. ఇంతకీ ఆ బస్ అబ్బాయి నీ మాట ఒప్పుకుంటాడా? ఏంటక్క, నీ పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. అవునే, ఇప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక కథ గుర్తుకొస్తుంది. అడవిలో ఒక పక్షి ఉంటే ఆ పక్షి మొత్తం అడవిలో ఆ చెట్టుకి ఈ చెట్టుకి చక్కగా ఎగురుకుంటూ ఆనందంగా ఉండేది. కానీ అకస్మాత్తుగా ఆ అడవిలో మంటలు చెలరేగాయి. ఆ మంటలకి మరి ఎగరకపోతే ప్రాణం పోతుంది, ఎగిరితే రెక్కలు కాలిపోతాయి. ఏం చేయలేని పరిస్థితిలో ఉంది పక్షి. ఇంకా శక్తి అంతా కూడా తీసుకుని ఆ రెక్కలు బాగా బిగదీసుకుని పైకి ఎగిరిపోయింది. ఆకాశంలోకి బలవంతంగా వెళ్ళిపోవటంతో ఇంకా ఈ మంటల వేడిని తప్పించుకోగలిగింది. స్వేచ్ఛగా తను అనుకున్నది సాధించగలిగింది. అందుకే ఆ కథ నాకు స్ఫూర్తిగా అనిపించింది. ఇప్పుడు నేను కూడా చేసే పని అదే. ఆ పక్షిని నేనే. ఈ అవాంతరాలన్నీ అడ్డు తొలగించుకుని స్వేచ్ఛగా ఎగిరి నా చదువుని నేను కొనసాగించాలి. ఈ దేవుడి దగ్గర పెట్టిన పెన్నుతోనే ఎగ్జామ్ రాయాలి అని చెప్పి
ఆ పెన్నుని చూపిస్తూ, ఏడ్చుకుంటూ, వెనక్కి తిరుక్కుంటూ ఇంకా నానమ్మ వస్తుందా లేదా అని చూస్తూ ఇద్దరు గుడికి మాత్రం బయలుదేరి వస్తూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా బలరాము ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఎలాగైనా లగ్నపత్రిక రాసుకోవాలి కాబట్టి కోటి వాళ్ళ భార్యని, కోటిని ఇద్దరిని ఇక్కడికి రమ్మంటే పంతులు గారిని కూడా రేపు రమ్మంటే లగ్నపత్రిక రాసుకోవాలి. ఏం అందరూ వినబడుతుందా? అందరూ పనులైతే ప్రారంభించండి. ఎక్కడ ఈ ఊరి ప్రతి ఒక్కరిని ఇంచు వదలకుండా చెప్పాలి. అందరూ రావాలి. బలరాం గారి పెళ్ళంటే 7 తరాలు అదిరిపోయేలాగా ఉండాలి. అలాగే నా కొడుకు పార్దు ఆ భానుమతిల పెళ్ళి 10 కాలాల పాటు చెప్పుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇంకా గుడికి రాగానే గుడిలో పార్దు ఇంకా భాను కోసం చూస్తూ ఉంటాడు. భాను, వసు ఇద్దరు గుడిలో ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ నానమ్మ కూడా వెనకాలే నడవలేక నడుస్తూ ఉంటుంది. ఇంకా పార్దు, సూరి రాగానే ఈ బసమ్మ ఎక్కడుంది అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటే అప్పుడే ముసలమ్మ బాబు బాబు అని చెప్పి పిలుస్తుంది. ఏంటి గుడికొచ్చారా అనగానే అవును బామ్మ మీరు కూడా గుడికొచ్చారా అని అనగానే ఏది భాను ఏరి అంటే భాను, వసు ప్రదక్షిణ చేస్తున్నారు బాబు అని చెప్పి అనగానే అయితే మేము కూడా ప్రదక్షిణ చేస్తామని చెప్పి సూరి, పార్దు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఇంకా అలాంటప్పుడు ఏంటి నన్ను చూడాలనిపించిందా? రమ్మని కబురు పెట్టావు. గుడిలో కలుసుకొని మాట్లాడాలన్నావు కదా! రాత్రివేళ వచ్చావు. అప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుండదని చెప్పి మాట్లాడలేదు అనగానే సంతోషంతో చాలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా పార్దు, భాను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది చెప్తే మీరు తట్టుకోలేరు. కానీ చెప్పక తప్పదు అని చెప్పేసని కానీ నా నోటితో నేను చెప్పలేను. ఒక పేపర్‌లో రాస్తాను అని చెప్పేసి పేపర్ తీసుకుని ఆ పేపర్‌లో బసబ్బాయ్ నాకీ పెళ్లి ఇష్టం లేదు. దయచేసి ఈ పెళ్ళిని మీరే తప్పించాలి అని చెప్పేసి లెటర్‌లో రాసి ఇస్తుంది. ఇంకా ఆ లెటరు సంతకం పెట్టిన తర్వాత అక్కడ బామ్మ ఉంటుంది. మాట్లాడి చెప్పాలంటే అస్సలు కుదరదు. అందుకే లెటర్ రాసింది కదా! ఆ లెటర్ కూడా ఇవ్వడానికి ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే పక్కనే బామ్మ. ఇంకా సూరి కూడా పక్కనే ఉంటాడు కదా! ఆ లెటర్ అంతా ఫోల్డ్ చేసి చేత్తో పట్టుకొచ్చి బసబ్బాయి చేతిలో ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఇచ్చి చేతిలో పెట్టేస్తుంది. పెట్టేసి వెళ్తూ ఉంటుంది. ఈ లెటర్ కింద పడిపోతుంది. వెంటనే భాను ఆ లెటర్ తీసుకోండి, ఆ పేపర్ తీసుకోండి అని సైగ చేస్తుంది. ఇంకా కింద వంగి ఆ పేపర్ తీసుకుంటాడు పార్దు. తీసుకుని చదవమని చెప్పి అంటుంది. మరి పార్దుకి చదవటం వచ్చా రాదా అన్నది మరి 7th క్లాస్ చదివాడు కాబట్టి తనకి తెలియాలి. మరి తెలుగు కూడా చదవటం రాదేమో తెలీదు. కానీ పక్కనే సూరికి అర్థమవుతుంది. అది దాంట్లో తనకి పెళ్ళంటే ఇష్టం లేదని, ఇది మీరు జరపకుండా ఉండాలని చెప్పి రాసిన మ్యాటర్‌ని సూరికి అర్థమవుతుంది. కానీ సూరి ఆ విషయం పార్థుకి చెప్తే ఖచ్చితంగా పెళ్ళి ఆపేస్తాడని చెప్పి చెప్పకుండా నువ్వంటే ఇష్టం అని చెప్పి అన్నట్టు రాసిందని చెప్పేసి అబద్ధం చెప్పేస్తాడు. ఇంకా ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది భాను. ఇంకా సరే అని చెప్పేసి అనంగానే నానమ్మతో పాటు వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. పార్థుకి ఈ విషయం చెప్పకుండా పార్థు బాధపడతాడని సూరి ఆ లెటర్‌ని తీసి పక్కన డస్ట్‌బిన్‌లో పడేస్తాడు. ఇంకా పద మనం ఇంటికి వెళ్దామని చెప్పి అనంగానే ఏంటి ఆ లెటర్‌లో ఏముంది అనంగానే ఏముంటుంది నువ్వంటే ఇష్టమని రాసిందిలే అని చెప్పి అనంగానే ఏంటో బసమ్మాయికి మాటలు చెప్పడం కంటే రాయడం కంటే ఎక్కువ ఇష్టమేమో అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చాలా సంతోషంగా ఉంది సూరి. ఎప్పుడెప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటారా? ఎప్పుడు బసమ్మాయి మన ఇంటికి వస్తుందానని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పేసి అవును నువ్వు ఎదురు చూస్తున్నావు కానీ ఇంతకాలం నేను కూడా ఆ జీపమ్మాయికి బసమ్మాయికి నువ్వంటే ఇష్టమేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చదువుని ఎక్కువ ప్రేమిస్తుంది. తను చదువుకోవాలంట. నువ్వు వద్దంట. ఆ విషయం చెప్తే నువ్వు బాధపడతావు పార్దు అని చెప్పేసి అనుకుంటూ ఏంటి సూరి ఆ లెటర్ రాసినప్పటి నుంచి నువ్వు సైలెంట్ అయిపోయావేంటి అని చెప్పి అనగానే అబ్బే అదేం లేదు పార్దు. పద పెళ్ళికి ముహూర్తాలన్నీ పెడుతున్నారు కదా! మనం లేకపోతే బాగుండదు అని చెప్పేసి అంటాడు. ఇంకా సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరి ఊరికి ఇంకా ఇంటికొస్తారు. ఇంకా ఇదిలా ఉండగా వెంటనే ఇంటికి వస్తారు. ఇంకా నానమ్మ, కుమారి తర్వాత భాను, వసు. ఏంటి దండం పెట్టుకున్నారా? అయిపోయిందా? అని చెప్పి అనంగానే ఏదో లెటర్ రాసిందిరా అమ్మాయి ఆ అబ్బాయి చేతికి ఇచ్చినట్టుంది అనంగానే ఏయ్ భాను లెటర్ రాసావా? తనకి ఇచ్చావా? అంటే నాన్న లెటర్ రాయడం వాస్తవమే. తనంటే ఇష్టం అని చెప్పి రాశాను అనంగానే పోనీలే
మనసు మారినట్టుంది. ఆ దేవుడే మార్చినట్టున్నాడు. ఇక చదువు గిదువు అన్నావంటే అస్సలు బాగోదు. నీ పుస్తకాలు అన్నీ కూడా మొత్తం అన్నీ ఇచ్చేశాను అని చెప్పేసి అంటాడు. ఇంక మరి తరువాత మరి భానుమతి పెళ్ళికి అన్ని పనులు మొదలైపోతాయి. ఇంకా మరి తర్వాత భాను ఏం చేస్తుందనేది తర్వాత ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు